హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాజోలు అడవుల్లో అమావాస్య రాత్రి నేను చేసిన ఒక చిన్న పొరపాటు నా జీవితాన్నే శ్మశానంగా మార్చేస్తుందని ఊహించలేదు. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రాజేష్ రెడ్డి. వయసు 28 సంవత్సరాలు. హైదరాబాద్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. గత ఏడాది మా తాతయ్య ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన ఆస్తి, భూములు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ నా పేరు మీదకు మార్చాల్సి వచ్చింది. ఆస్తి చాలా ఉంది. రాజోలు సమీపంలో గోదావరి నది ఒడ్డున ఉన్న 5 ఎకరాల పొలం, పాత ఇల్లు, కొన్ని బంగారు ఆభరణాలు. అమావాస్య రోజు సమీపిస్తుండటంతో కుటుంబం అందరూ రాత్రి ప్రయాణం చేయకు, గోదావరి ఒడ్డున ఈరోజు ఏదో ఒకటి జరుగుతుంది అంటారు అని హెచ్చరించారు. కానీ నా ఆఫీస్లో ఒక క్రిటికల్ డెడ్ లైన్ ఉంది. 2 రోజుల్లో తిరిగి హైదరాబాద్ చేరుకోవాలి. కాబట్టి శనివారం సాయంత్రం 6 గంటలకి నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఒంటరిగా బయలుదేరాను. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు హైవే అద్భుతంగా ఉంది. కానీ రాజమండ్రి దాటి కాకినాడ రోడ్డు వైపు తిరిగి గోదావరి ఒడ్డున ఉన్న చిన్న గ్రామాల వైపు వెళ్తున్నప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. రోడ్డు ఇరుకుగా ఉంది. ఇరువైపులా దట్టమైన అడవి, చెట్లు. గోదావరి నది గర్జన దూరంగా వినిపిస్తోంది. గాలి తడిగా, చల్లగా, ఏదో చేపలు, తడి మట్టి వాసన వస్తోంది. ఫోన్ సిగ్నల్ నెమ్మదిగా తగ్గి చివరికి పూర్తిగా పోయింది. రాత్రి 11:40 గోదావరి మీద ఉన్న పాత ఇనుప బ్రిడ్జి దగ్గరికి చేరాను. బ్రిడ్జి మీద నిలబడి ఒక్కసారి సిగరెట్ కాల్చాను. నది నీళ్లు అమావాస్య రాత్రి కూడా విచిత్రంగా మెరుస్తున్నాయి. హఠాత్తుగా నీళ్ల మధ్యలో ఒక తెల్లటి ఆకారం, ఒక స్త్రీలాగా కొంచెం సేపు కనిపించి మాయమైంది. రాత్రి కదా ఇలా భయపడుతున్నాను అని అనుకుని ముందుకు వెళ్ళాను. రాజోలు ఊరికి చేరుకునేసరికి రాత్రి 1:20 అయ్యింది. తాతయ్య ఇంట్లో కొంతమంది బంధువులు ఉన్నారు. పేపర్లు, సంతకాలు చేశాను. కొంత డబ్బు తీసుకున్నాను. అందరూ ఇక్కడే ఉండురా, అమావాస్య రాత్రి గోదావరి ఒడ్డుకి ఒంటరిగా వెళ్ళకు. ఇంతకు ముందు కూడా చాలామంది యువకులు ఇలా వెళ్ళి తిరిగి రాలేదు అని చెప్పారు. నేను నవ్వి, భయపడకండి బాబాయ్, నాకేమీ కాదు అని బైక్ స్టార్ట్ చేశాను. తిరిగి బయలుదేరిన 20 నిమిషాల తర్వాత ఒక చిన్న గ్రామం దాటి అడవి ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఒక యువతి నిలబడి ఉంది. తెల్లటి చీర, తడిసిన జుట్టు వెనుకకు వాలి ఉంది. కాళ్ళు బేరుగా. ఆమె చేతిలో ఒక చిన్న బొమ్మ ఉంది. నేను బ్రేక్ వేశాను. ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. ఆమె నెమ్మదిగా తల ఎత్తి చూసింది. ముఖం చాలా అందంగా ఉంది. కానీ కళ్ళు ఎర్రగా, లోతుగా ఉన్నాయి. నా ఇల్లు ఇంకా 8 కిలోమీటర్లు ముందు ఉంది. బస్సు ఆగిపోయింది. లిఫ్ట్ ఇస్తావా అన్నా? గొంతు చాలా మెత్తగా, గుసగుసలాగా వచ్చింది. నాకు కొంచెం సందేహం వచ్చింది. కానీ రాత్రి 2 గంటలు, ఒంటరి అమ్మాయి, వదిలేయలేకపోయాను. ఎక్కు అన్నాను. ఆమె వెనుక కూర్చుంది. ఆమె శరీరం బరువు లేనట్టు అనిపించింది. కానీ చాలా చల్లగా ఉంది, ఐస్ లాగా. ఆమె జుట్టు నా వీపు మీద పడుతోంది. నీళ్లు కారుతున్నట్టు అనిపించింది. నీ పేరేంటి అని అడిగాను. రాణి అని చాలా నెమ్మదిగా అంది. కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక ఇక్కడ ఆపన్నా అని అంది. నేను ఆపాను. ఆమె దిగి నవ్వి చాలా థ్యాంక్స్ అని అడవి వైపు నడిచింది. నేను ముందుకు వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత బైక్ సైడ్ మిర్రర్లో చూశాను. రాణి నా వెనుక కూర్చుని ఉంది. అదే తెల్ల చీర, అదే తడిసిన జుట్టు. కానీ ఇప్పుడు నవ్వు భయంకరంగా ఉంది. నోటి నుండి నీళ్లు కారుతున్నాయి. నా గుండె గబుక్కున కొట్టుకుంది. తిరిగి చూశాను. వెనుక ఎవరూ లేరు. కానీ మిర్రర్లో ఆమె కనిపిస్తూనే ఉంది. నువ్వు నన్ను చూసుకున్నావు కదా, ఇప్పుడు నేను వెళ్ళను అని గుసగుసలాడింది. హైదరాబాద్ చేరుకునేసరికి ఉదయం 7:30 అయ్యింది.
ఇంటికి వచ్చి కాఫీ తాగి నిద్రపోయాను. కానీ నిద్రలో గోదావరి నదిలో మునిగిపోతున్నట్టు కలొచ్చింది. రాణి నన్ను కిందికి లాగుతోంది. నాకు ఇల్లు లేదు, నీతో పాటే నేను అని అరుస్తోంది. మరునాడు ఉదయం నా గది ఫ్లోర్ మీద తడి అడుగుల ముద్రలు, కాళ్ళ ముద్రలు, బాత్రూమ్ ట్యాప్ ఎవరూ తెరవకపోయినా నీళ్లు నెమ్మదిగా కారుతున్నాయి. రాత్రి 12:15 ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద రాణి, గోదావరి అని వచ్చింది. ఎత్తితే ఎవరూ మాట్లాడలేదు. కేవలం గోదావరి నీళ్ల గర్జన వినిపించింది. రోజులు గడిచేసరికి భయం మరింత పెరిగింది. ఆఫీసులో కంప్యూటర్ స్క్రీన్ బ్లాక్ అయ్యి ఆమె ముఖం కనిపించేది. లిఫ్ట్లో ఒంటరిగా ఉంటే ఎవరో వెనుక నుండి చల్లటి శ్వాస తగిలేది. రాత్రి నిద్రలో ఆమె నా మెడ మీద కూర్చుని తడిసిన జుట్టుతో నా ముఖం కప్పేది. నా శరీరం మీద ఎప్పుడూ తడిగా అనిపించేది. ఎంత ఎండగా ఉన్నా. నా తల్లి ఏడుస్తూ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. సైకాట్రిస్ట్ సివియర్ యాంగ్జైటీ అండ్ స్లీప్ పారాలిసిస్ అని మందులు ఇచ్చాడు. కానీ మందులు పనిచేయలేదు. చివరికి నా తల్లి నన్ను తీసుకెళ్ళి రాజోలు సమీపంలో ఉన్న ప్రసిద్ధ ఓజు బాబా గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన వయసు 70 పైబడినట్టు ఉన్నాడు. కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి. నా పూర్తి కథ విని ఆయన గాలి పీల్చి, అది గోదావరి మోహిని రాణి. 1978లో ఈ ఊరి సమీపంలో ఒక యువతి. ఆమె ప్రేమికుడు ఒక రైతు కుమారుడు. వివాహానికి ముందు అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రాణి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి అమావాస్య రోజుల్లో ఒంటరి పురుషులను చూసిన వెంటనే వెంటపడుతుంది. ఎవరైనా ఆమెకు లిఫ్ట్ ఇస్తే ఆ వ్యక్తి శరీరం ఆమెకు కొత్త ఇల్లు అవుతుంది. ఓజు నా మెడలో ఒక ప్రత్యేకమైన రక్షణ తాయెత్తు కట్టాడు. లోపల గోదావరి, ఇసుక, ఆవు పేడ, రుద్రాక్ష, కొన్ని మంత్రాలు రాసిన కాగితం ఉన్నాయి. 3 రోజులు గోదావరి వైపు ఏ దిక్కు చూడకు. ఇంట్లోనే ఉండు. రాత్రి 12 తర్వాత ఒంటరిగా ఉండకు. ఆమె బలం పెరుగుతోంది. నీ శరీరంలోకి పూర్తిగా ప్రవేశించాలని చూస్తోంది అని హెచ్చరించాడు. 3వ రోజు రాత్రి 2:17 నా గది లైట్లన్నీ హఠాత్తుగా ఆరిపోయాయి. గది లోపల గోదావరి నీళ్ల గర్జన వినిపించింది. గోడల మీద నీళ్లు కారుతున్నాయి. ఫ్లోర్ మీద నీళ్లు నిండి నా కాళ్ళు ముంచేస్తున్నాయి. రాణి వచ్చింది. ఈసారి పూర్తి రూపంలో కాదు. ఆమె నా శరీరం లోపల నుండి బయటకు వస్తోంది. నా చేతులు నా సొంత నియంత్రణలో లేవు. నా నోటి నుండి ఆమె గొంతు బయటపడుతోంది. నువ్వు నన్ను గోదావరి సరిహద్దు దాటించావు. ఇప్పుడు నేను నీలో జీవిస్తాను. నీ కళ్ళతో చూస్తాను. నీ చేతులతో తాకుతాను. నా మెడలో తాయెత్తు వేడెక్కి కాల్చేస్తోంది. నేను అరుస్తూ ఓజు చెప్పిన మంత్రం పదే పదే చదువుతున్నాను. ఓం గంగాధారే మహాదేవి శాంతిం కురు, శాంతిం కురు. గోదావరి మాత, ఈ ఆత్మను విడుదల చేయి. రాణి భయంకరంగా అరుస్తోంది. నా శరీరం నుండి ఒక తడి చల్లటి శక్తి బయటకు లాగబడుతోంది. గది మధ్యలో ఆమె పూర్తి రూపం కనిపించింది. తడిసిన తెల్ల చీర, జుట్టు నుండి నీళ్లు కారుతున్నాయి. కళ్ళు రక్తంలాగా ఎర్రగా. ఆమె నా వైపు దూకింది. నేను అరుస్తూ వెనక్కి పడ్డాను. ఆ సమయంలో తాయెత్తు పగిలిపోయి లోపల ఇసుక నా మీద పడింది. హఠాత్తుగా గది నిండా గోదావరి నీళ్ల వాసన వచ్చి ఒక పెద్ద గాలి వచ్చి ఆమెను తీసుకెళ్ళింది. ఆమె చివరి అరుపు ఇంకా నా చెవుల్లో మోగుతుంది. నేను వెళ్తాను, కానీ నువ్వు ఎప్పుడైనా గోదావరి ఒడ్డుకి ఒంటరిగా వస్తే వదలను. నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. నేను బతికున్నాను, కానీ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు కూడా కొన్ని రాత్రుల్లో నా గదిలో తడి అడుగు ముద్రలు కనిపిస్తాయి. దూరంగా గోదావరి గర్జన వినిపిస్తుంది. నా కలల్లో రాణి ఇంకా వస్తుంది, కానీ దూరంగా నిలబడి కేవలం చూస్తూ ఉంటుంది. నేనెప్పటికీ గోదావరి వైపు వెళ్ళలేదు. రాత్రి ఒంటరి ప్రయాణాలు చేయను. నా బంధువులు అడిగితే ఆస్తి అమ్మేసి డబ్బు మాత్రమే తీసుకున్నానని చెప్పాను. మీరెప్పుడైనా గోదావరి నది ఒడ్డున అమావాస్య రోజు రాత్రి ఒంటరిగా బైక్ మీద వెళ్తే
రోడ్డు మధ్యలో తెల్ల చీరలో ఒక అమ్మాయి కనిపిస్తే ఎప్పటికీ ఆపకండి, లిఫ్ట్ ఇవ్వకండి. ఎందుకంటే ఆమె ఇంకా అక్కడే ఉంది. వెంటపడి వచ్చిన దెయ్యం ఎప్పుడూ పూర్తిగా వెళ్ళిపోదు. అది కేవలం వేచి ఉంటుంది.